యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఏంటమ్మా ఇది? మీ నాన్నకి తెలిస్తే తాగుడు తగలేస్తాడని ఆయనకి తెలియకుండా నీ పెళ్లి కోసం తెచ్చిన డబ్బమ్మా ఇది. ఇదంతా నీతే తీసుకో. అరే సొమ్మున్నోళ్ళందరూ బ్యాంకు లాకర్లో దాస్తారు, నువ్వు ఈ బ్యాక్ యార్డ్ లో దాచావు డబ్బు. ఇన్నాళ్ళు డబ్బులు లేక ప్యాసింజర్ బండి లెవెల్లో షిప్లు ఎక్కడ తాగాను కదా. ఇంత డబ్బు ఉందని తెలిస్తే పలకనమాలాగా ఫారినర్స్ కి తాగేవాడిని కదా. అన్న తండ్రిని తాడుతో కట్టేస్తావా? అందుకే కట్టడంతో వదిలేశాను. పుట్టిడి దుఃఖంతో పుట్టింటికి వచ్చిన కూతుని ఇలాగేనంటే చేసేది. అమ్మ శాంభవి ఇది తీసుకుని వెళ్ళిపో. వందంతా దిగిపోయింది, వందన్నా ఇవ్వను. వెళ్ళమ్మా, వెళ్ళిపో తల్లి, వెళ్ళిపోమ్మా. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ని చేశారని కాలర్ ఎగరేద్దాం అనుకున్నా, కట్టేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది. శాంభవి తల్లిదండ్రులు మీరేనా? దాని తల్లి అంటే నేను మాత్రం దాని తండ్రిని కాదండి. కాదా? ఎట్లవుతా అండి? ప్రేమించినటి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు సగం లిగి తెగిపోయింది, నిన్న పూర్తిగా తెగిపోయింది. అంటే నిన్న తను ఇక్కడికి వచ్చిందా? నిన్న మొన్న ఆయన మాటలేం పట్టించుకోకండి బాబు. పొద్దు నుంచి తాగుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. నిజంగా మా అమ్మ ఇంటికి రాలేదు. దాని మాట పట్టుకోండి, దాని మాట పట్టుకోండి. సరే వస్తా. నారాయణ ఒకసారి ఇటు వస్తావా? కమ్. జీపేకు. బ్యాలెన్స్ లోపల బ్యాలెన్స్ ఉందండి. బాటిల్ ఇస్తాను, నేను బాటిల్ ఇస్తానయా. జీపేకు. ఫుల్ బాటిల్ ఇస్తారా? మీరు నిజంగా పోలీసేనా? నేను పోలీస్నే. మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను, నువ్వు హెల్ప్ చేయాలి. శాంభవి నాకు ఆకలిగా ఉంది. ఉండండి, పాలు తీసుకొస్తాను. శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను. ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను, నువ్వు తాగాలి. ఓకే ఓకే. తాగండి. ఓకే, నేను తర్వాత తాగుతాను, ముందు నువ్వు తాగు. ఓకే.
నన్ను చంపేస్తున్నారు. హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. హలో, పోలీస్ స్టేషన్ నుంచా? నేను శాంభవి వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను. ఏమిటి, ఐఎస్ఐ ఏజెంట్ల ఆచూకీ దొరికిందా? తను బయటికి వెళ్ళింది. లేదు, సెల్ కూడా తీసుకెళ్ళలేదు. ఓ అలాగా, అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను. ఏమయ్యా, పని పూర్తయిందా? అయింది. భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు. నేను చనిపోయినట్టుగా రికార్డ్స్ లో రాసుకుంటారు. సరే సరే, ముందు సంతకాలు కూడా పెట్టాయి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సంతకం పెట్టు. డబ్బేది? రెడీగానే ఉంది తమ్ముడు. నాకు తెలుసయ్యా, నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపావని. అందుకే మా మీదున్న కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు 2 కోట్లు, పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు 5 కోట్లు, విజిలెన్స్ ఆఫీసర్ను చంపింది మేమేనని నీ పెళ్ళాన్ని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు 3 కోట్లు, మొత్తం 10 కోట్లు. ఐఏఎస్ ఆఫీసర్ గా జీవితాంతం కష్టపడినా దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించవు. ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా? 10 కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్. అందుకే సిన్సియర్ ఆఫీసర్లా ఈ అవకాశం కోసం ఎదురు చూశాను. ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. గుడ్ బై, గుడ్ బై టు ఆల్. Put your cap first. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చావగల సబార్డినేట్ సెల్యూట్ చేస్తే గర్వంగా ఫీల్ అవుతాడు. కానీ నీలాంటి చేతకాని వాళ్ళు సెల్యూట్ చేస్తే ఆ సెల్యూట్ కే వాల్యూ ఉంటుంది. పెరోల్ మీద రిలీజ్ అయిన ఖైదీల పైన ప్రత్యేక నిఘా ఉంచాలని తెలీదా? ఆవిడ టఫ్ ఆఫీసరు, పైగా ఇంటెలిజెంట్. అటువంటి శాంభవిని నువ్వైతే కంట్రోల్ చేస్తావు. నీ అండర్లో ఉంచితే ఆవిడతో తన్నులు తిని పిరికి వాళ్ళ పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావా? సార్, అది నో ఎక్స్ప్లెనేషన్స్. ఏం చేస్తావో ఎలా పట్టుకుంటావో తెలియదు. పారిపోయిన శాంభవిని అరెస్ట్ చేసి తీసుకొస్తారో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ తీసుకురాకపోయావో నీ సస్పెన్షన్ ఆర్డర్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సార్, ఆర్టీసీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారటగా? మన సీఎం చిన్నప్పుడు ఎక్కువగా ప్రైవేట్ లో చదువుకున్నట్టారా, అందుకే కరెంటు కాలేజీలు అన్ని ఒక్కసారిగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. నేను చైతన్యని పెళ్లి చేసుకుంటాను. చూసావా, కార్డు పచ్చ జెండా ఊపితేనే రైలు కదులుతుంది. కానీ ఇక్కడ నీ కూతురు ఎర్ర జెండా ఊపిన వెళ్ళిపోతానంటుంది. అమ్మా, ఎర్ర జెండా ఊపిన ఆగిన రైలు ఏమవుతుందో తెలుసుగా? ఏం మాట్లాడండి అవి? నా మాటలేంటే పిచ్చి మొహం. ఆడవాడి మాటలుగా పడిపో అది పోతాంటే. వెళ్ళవే, వెళ్ళు. వాడు నిన్ను దగా చేయడం ఖాయం, నువ్వు మళ్ళీ ఇంటికి రావడం ఖాయం. పో. అమ్మా శాంభవి. ఇక మన శాంభవి కాదే, ఆడి శాంభవి. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ చేశారని అందరికీ కాలర్ పైకెత్తి చెబుదాం అనుకున్నాను. కాలర్ దించేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది. అమ్మా, నువ్వు జైలుకి వెళ్ళావని పేపర్లో చూసి వద్దాం అనుకున్నానమ్మా. కానీ మీ నాన్నే వద్దన్నారు. ఎప్పటికైనా నిన్ను చూడగలనా అనుకున్నాను. ఈ రోజు చూడగలిగానమ్మా. రామా, లోపలికి రా. రామా, నీ కొడుకుని తీసుకురాలేదా? పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. అదేంటి? మోసపోయానమ్మా, మోసపోయాను. అసలేమైతే? నా బిడ్డని కాపాడుకోవాలన్నా, నేను నిర్దోషం నిరూపించుకోవాలన్నా నాకు డబ్బు కొంచెం అవసరమ్మా.